హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ లాభ నష్టాలకు సంబంధించి మరొక క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ వారం చేసిన క్వశ్చన్స్ అన్నీ 100కు 100% వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన యాప్ ఉంది, ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేయండి, ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, మన క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువు యొక్క కొన్న వేళ మరియు అమ్మిన వేళ మధ్య నిష్పత్తి 8:9 అంట. అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 8:9 అంట. ఆ వస్తువు యొక్క సంఖ్యాపరంగా లాభశాతం మరియు లాభాల మధ్య నిష్పత్తి అంట. లాభ శాతం అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ మరియు ప్రాఫిట్ మధ్య రేషియో అంట. అంటే 25:9 అంట. సో అయితే ఆ వస్తువు యొక్క అమ్మిన వేళ ఎంత అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ మనము ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వస్తుందో చూద్దాం. సో డిఫరెన్స్ 8 రూపీస్ కొన్నాం, 9 రూపీస్కి అమ్మాం అనుకుందాం, అంటే డిఫరెన్స్ 1. సో అంటే ప్రాఫిట్, ఇది ప్రాఫిట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమొస్తుంది? ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 100/8 అంటే ఎంత? 12.5 అనమాట, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సెంటేజ్ 25 ఇచ్చాడు. క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 25. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 12.5%. 12.5% అంటే 25 అనమాట. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడు? అమ్మిన వేళ ఎంత అంటున్నాడు. అమ్మిన వేళ ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్ అనమాట. సో 9 పార్ట్స్ అంటే ఎంత? 12.5 to the 25, 9 to ఎంత? 18 ఈజ్ అవర్ ఆన్సర్. 18 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి. సో ఇలా మనం క్వశ్చన్ని స్మార్ట్ వర్క్తో చేస్తే ఎటువంటి క్వశ్చన్ అయినా సో 20 సెకండ్లలో కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 8:9, ప్రాఫిట్ పర్సెంటేజ్ 12.5 వచ్చింది. క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సెంటేజ్, ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, 25:9 ఇచ్చాడు. కాబట్టి 12.5% అంటే 25, 9% అంటే ఎంత? 9 అంటే ఎంత? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 9 అనమాట. 9 అంటే ఎంత? సో చేస్తే ఈ విధంగా ఈ క్వశ్చన్స్ వస్తుంది, ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.